అంటే మీరు టీఆర్ఎస్లో బాగా పనిచేశారు, కేసీఆర్ గారితో సన్నిహితంగా ఉన్నారు, మీరు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు. అక్కడ మీరు టీఆర్ఎస్ను వదిలి ఎన్నికల కంటే ముందే బీజేపీలో చేరారు కదా. ఒకటండి, దాంట్లో కూడా ఒక చిన్న నేపథ్యం ఉంది. ఒకటి 2009 తర్వాత నేను ఒక్కనే కాదు, నాలాగా చాలామంది నాయకులు, అప్పుడున్న సీనియర్ పొజిషన్స్లో ఉన్న నాయకులు, అప్పటికి నేను సాధారణ కార్యకర్తను మాత్రమే, ఒక జిల్లా అధ్యక్షుని. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడము, తర్వాత ఆ ఎన్నికల్లో డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడము, ఉద్యమంలో పనిచేయని వాళ్ళకు, కార్యకర్తలు కాని వాళ్ళకు బయట నుంచి పిలుచుకొచ్చి టికెట్లు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు చేయడంతో ఆ రోజు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని రిజెక్ట్ చేసిండ్రు. కేవలం 48 స్థానాల్లో పోటీ చేస్తే 10 స్థానాలు వచ్చినాయి. 10 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే కేవలం 2 స్థానాలు, అది కూడా బొటాబోటీ, ఒకటేమో 6,000 మెజార్టీతోటి, ఒకటేమో 19,000 మెజార్టీతోటి గెలిచింది. అంటే కేసీఆర్ గారే ఉద్యమ నాయకుడని అనుకుంటున్నాం మనం, ఆయన బోటాబోటీగా ఎంపీగా గెలిచిన కార్యక్రమం అది. అప్పుడు మేము ఏమనుకున్నామంటే టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి మళ్ళీ ఉద్యమం రావాల్సింది. మేమంతా తెలంగాణ వాదులం, నికార్సైన అంటే ఇక హార్డ్ కోర్ తెలంగాణ వాదులం. మేమందరం ఏమనుకున్నాం ఆ రోజు, కేసీఆర్ గారితో తెలంగాణ రావడం అనేది ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే మాత్రం మనకు అసాధ్యం. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక కొత్త నాయకత్వాన్ని మనం తెలంగాణలో తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు మాలాంటి వాళ్ళు చాలామంది టీఆర్ఎస్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసినాం. తిరుగుబాటు ఎందుకు చేసినాం? కేసీఆర్ గారి నాయకత్వం మీద తిరుగుబాటు చేసినాం. టీఆర్ఎస్లో కొత్త నాయకత్వం రావాలి, ఆ కొత్త నాయకత్వంతో మళ్ళీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటి. అదో వ్యక్తికో లేదా ఒక పార్టీకో వ్యతిరేకమైన తిరుగుబాటు కాదు, తెలంగాణ సాధన దిశలో ఇంకొక అడుగు ముందుకేయాలా, ఈ రిజల్ట్స్ను బట్టి టోటల్గా వాదము అంశమే నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది, దాన్ని రివైవ్ చేయాలన్న ఆలోచనలతో ఆ కార్యక్రమం చేసి అప్పుడు తిరుగుబాటు చేసినాం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేయడం, ఊపందుకోవడం, ఇవన్నీ జరిగితే దాంట్లో మళ్ళీ ఉద్యమంలో మమేకమే ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? వెళ్ళలేదు, మేము ఇండిపెండెంట్గా తెలంగాణ యువ జేఏసీ అని ఏర్పాటు చేసి చాలామంది మిత్రులు మేమందరం తెలంగాణ సంబురాలని, తెలంగాణ జాతర అని, కల్చరల్ రినైసాన్స్ వైపు, అంటే తెలంగాణ ఉన్న కల్చర్ను సాంస్కృతికంగా కూడా ఈ మనం చేసే పని మనం చేయాలా, అలాగే ఒక నిర్మాణం, యూత్ తోటి ఒక నిర్మాణం చేయడం, అన్ని గ్రామాల్లో యువ జేఏసీలు ఏర్పాటు చేయడం, మాకు అప్పుడు ఆ రోజుల్లో మాకు చేతనైంది మేము చేసుకుంటూ, అదే మళ్ళీ జేఏసీలో భాగమే, దూరంగా ఏం లేము, టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండొచ్చు. అయితే 2009, 2010 తర్వాత శ్రీకృష్ణ కమిటీ రావడము, ఆ తర్వాత 2009 ఎండ్ తర్వాత జేఏసీలు ఏర్పాటు కావడం, మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రాజీనామాల పర్వం స్టార్ట్ అయింది. అప్పుడు యాక్చువల్గా జేఏసీ ఎమ్మెల్యేలందరినీ రాజీనామాలు చేయమని కోరడం జరిగింది, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను. దాంట్లో మిగతా పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకత్వం వాళ్ళకి నచ్చజెప్పుకోవడంతో కొంతమంది రాజీనామాలు చేయడం, ఈ లోపల టీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కొని రాజీనామాలు చేయించి వాళ్ళ టికెట్ తోటి గెలిపించడం, ఇదంతా ఒక జరుగుతూ ఉంది. అటువంటి క్రమంలో 2012లో ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో 2012లో మా మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది. అక్కడ ఒక ఉప ఎన్నిక వచ్చింది. ఆ రోజు మేము ఆలోచించింది ఏంటి అంటే, వన్ సైడ్గా టీఆర్ఎస్ పార్టీయే రాజీనామాలు చేసి వాళ్ళే గెలిపించుకుంటూ ఉంటే, మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి దాంట్లో ఆయన పెద్దగా తెలంగాణ అంశం వైపు ఆయన హైకమాండ్ ఒత్తిడి చేసే కార్యక్రమం చేయరు. కానీ ఇంకొక ప్రిన్సిపల్ మేజర్ అపోజిషన్ పార్టీ అయిన బీజేపీకి కూడా ఇక్కడ స్టేక్ ఇవ్వాలి కదా. మనం తెలంగాణ ప్రాంతంలో మీరు అప్పటికే తెలంగాణ వైపు అడుగులేస్తూ ఉంది, చాలా ఫర్మ్ కమిట్మెంట్ తోటి. అప్పుడు కిషన్ రెడ్డి గారు పోరుయాత్ర చేయడము, సుష్మా స్వరాజ్ గారు రావడం, వాళ్ళ అధ్యక్షులు నితిన్ గడ్కరీ గారు వచ్చి మేము తెలంగాణ ఇస్తాం 100 రోజుల్లో మా ప్రభుత్వం వస్తే అని చెప్పడం, గ్రామాల్లో శ్రేణులు కూడా బీజేపీ శ్రేణులు కూడా తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిగా పాల్పంచుకోవడంతో మాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున కూడా నిలబడితే కేంద్రంలో మనకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం కూడా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే అవకాశం వస్తుంది. ఏదైనా పొలిటికల్ పార్టీయే కదా, ఈ ప్రాంతంలో వాళ్ళకి స్టేక్ ఉంటే తప్ప వాళ్ళు పార్లమెంటులో తెలంగాణ గురించి అంత గట్టిగా మాట్లాడకపోవచ్చు. మరి ఇక్కడ చూస్తే వన్ సైడ్గా మొత్తం టీఆర్ఎస్ పార్టీకి పోతే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలోపేతం కావచ్చు, కానీ పార్లమెంట్లో వీళ్ళకున్న స్థానాలు 2. ఆ 2 స్థానాలతోటి మనం తెలంగాణ తెచ్చుకోలేం. కాబట్టి ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటుంది, కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టే సందర్భంలో బీజేపీ దాన్ని వ్యతిరేకించే అవకాశం కూడా లేకపోలేదు. సో బీజేపీని మనం కట్టడి చేయాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మీ స్టేక్ కూడా పెరుగుతుంది అనే ఒక సందేశం ఇవ్వాలని చెప్పి మేము అందరం ఆలోచించుకొని, ఎందుకు మనం బీజేపీ నుంచి పోటీ చేయకూడదు, బీజేపీకి కూడా ఇక్కడ స్టేక్ హోల్డర్గా ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోటి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని
అంతలోపనే కిషన్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. మీరు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మా వైపుగా నిలబడి మీరు పోటీ చేయండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, కేంద్ర నాయకత్వాన్ని మనం గట్టిగా ఒప్పించుకుందాం. ఎందుకంటే వారు కూడా అప్పుడు ఉద్యమంలో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలను కూడా మేము అందరితో ఆలోచించి, ఇంక్లూడింగ్ జేఏసీ వాళ్ళతో కూడా ఇంటర్నల్గా ఆలోచన చేసి ఇది బాగుంటుంది అని చెప్తే అప్పుడు రంగంలోకి దిగడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోటీ వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్కు మాకే ప్రధానమైన పోటీ. అప్పుడు మొత్తం జేఏసీ కూడా టోటల్గా కాంగ్రెస్ ఉంది, కానీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది అప్పుడు. సో ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే అది కిరణ్ కుమార్ రెడ్డికి బలోపేతం అయ్యే అంశం. అప్పుడు నేను తెలంగాణ లేకుండా కూడా నేను మేనేజ్ చేయగలుగుతా అని చెప్పి హైకమాండ్ ఒప్పించుకునే గొప్పతనం నేర్పాను. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.